పరలోక రాజ్యం చేరాలి అనంటే యేసు తప్ప మరొక మార్గం లేదండి. ఆయనే, నేనే. ఇక ముందుకెళ్తాను నేను. ఇప్పుడు పరలోక రాజ్యం మనం చేరడానికి యేసు ప్రభు ఎలా మనకి ఒక దారయ్యాడో ఇంకొక మాట చెప్తా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వ్యాధులతో బాధపడుతున్నారు, కొంతమంది అప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది నొప్పులతో బాధపడుతున్నారు, కొంతమంది ఊపిరి సలపని శోధనల మధ్యలో అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎటు వెళ్ళాలో కూడా తెలియక దారి తెన్ను అర్థం కాక గందరగోళం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల సమస్యలు, అవునా? ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ప్రభు నన్ను చెప్పమన్న మాట ఏంటంటే, మీ అందరి జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమకి, ప్రతి శోధనకి, ప్రతి కష్టానికి ఓ చక్కని పరిష్కారం యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉందండి. ఆయన దారి అందరికీ చూపిస్తాడు, అన్ని పరిస్థితుల్లో ఉన్న వారికి ముందుకు తీసుకొని వెళ్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ రోజుల్లో అహష్వేరోషు ప్రపంచ చక్రవర్తిగా ప్రజలందరినీ పరిపాలిస్తున్న రోజులవి. హామాను అనేవాడు యూదుల మీద పగబట్టి రాజుని మాయమాటల చేత మభ్యపెట్టి, రాజా, నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నీకు భయభక్తులు కలిగి ఉంటున్నారు, ఒక గుంపు ఉంది, ఆ గుంపుకి అసలు నువ్వంటే భయం లేదు, భక్తి లేదు, చాలా పొగరుగా ఉన్నారు, నిన్ను కూడా లెక్క చేయట్లేదు, వాళ్ళని లేకుండా చేస్తే బాగుండిద్ది రాజా, ఒకవేళ వాళ్ళు ఉంటే ఆ తెగులు రాజ్యమంతా వ్యాపించి మీ సింహాసనం కూలిపోద్ది, మీరు అనుమతిస్తే ఆ జాతిని లేకుండా నేను చేస్తాను అన్నాడు. ఎవరతను? హామాన్. రాజుగారు, నాకు వ్యతిరేకంగా నా రాజ్యంలో ఒక గుంపు ఉందా, మొత్తాన్ని ఊడ్చిపారేయని ముద్ర వేసి తాకీదిచ్చాడు. ఆ సంగతి యూదుడైన మొర్దెకైకి తెలిసింది. నీ జాతి మొత్తాన్ని లేకుండా చేయమని హామాను రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చాడు. ఏ రోజు మీకు మూడిద్దో తెలీదు, ఏ రోజు మీరు లేకుండా పోతారో చెప్పలేం, అందరినీ నాశనం చేయమని రాజు నుండి ఆజ్ఞ వచ్చింది. అప్పుడు మొర్దెకై రాజ్యంలో ఉన్న రాణి అయిన ఎస్తేరు దగ్గరికి సమాచారం పంపిస్తాడు. ఏమని? అమ్మా, ఈ హామాన్ అనేవాడు మూర్ఖుడు, మన జాతిని లేకుండా చేయాలని రాజుని మోసం చేసి ఆజ్ఞ తీసుకొచ్చాడు. రాజుతో నువ్వు మాట్లాడి, మన ప్రజల పక్షాన నువ్వు అక్కడ మాట్లాడి ఈ మరణ దండన తప్పిపోయేటట్టు చేయమ్మా. నువ్వు తప్ప ప్రజెంటు మరొక దారి కనబడట్లేదు అన్నట్టుగా ఇప్పుడున్న ఈ ప్రతికూలతల్లో నువ్వే నీ జాతిని కాపాడగలవు, గనుక నువ్వు రాజుగారితో మాట్లాడు అనంటే, రాణి అనింది నీకు తెలియదేమో అన్నయ్య, రాజుగారి దగ్గరికి నేను వెళ్ళి చాలా రోజులయ్యింది, ఆయన అనుమతి లేకుండా పొరపాటున రాజ్యంలో అడుగు పెడితే ఇక అంతే సంగతులు, ఆయన అలా దండం చూపిస్తే బ్రతికినట్టు, మౌనంగా ఉన్నాడంటే ఇక అదే మనకు చివరి రోజు, రాజుగారి దగ్గరకు కూడా వెళ్ళి నేను చాలా రోజులైంది, మరి నేనేం చేయలేను, ఇది చాలా కష్టమైన పని అనింది. అప్పుడు మొర్దెకై ఏమంటాడో తెలుసా? ఎస్తేరు, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదనుకుంటున్నావా? ఈ సమయంలో నువ్వు గనక మన జాతికి సహాయం చేయకపోతే మరొక దారి లేదనుకో మాకు, మనందరినీ కాపాడడానికి దేవుడు ఉన్నాడు, ఆయన వేరొక దిక్కు నుండి మనకు సహాయం పంపి మనల్ని కాపాడుతాడు. నువ్వు చెయ్యకపోతే మరొక దారి లేదనుకో మాకు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు చేతులు ఎత్తేసినా ఆయన చేతులు ఎత్తేసేవాడు కాదు. నా వల్ల కాదు అని నువ్వన్నా ఆయన నా వల్ల కాదు అనేవాడు కాదు. ఏ దిక్కు లేదని ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు అనుకోవడానికి వీలు లేదు. ఆ రోజు మొర్దెకై పలికినట్లు ఈరోజు మీరు కూడా పలకాలి. ప్రభు చెప్తున్నాడు, నేనే నీకు మార్గం చూపిస్తా.
ప్రతి పరిస్థితిలో నుండి నువ్వు బయటకు వచ్చేటట్టు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని నేను నీకు చూపుతాను. ఈరోజు మానవ జాతిలో మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. చావు పరిష్కారం కాదు, చస్తే పోయిద్ది అని కొంతమంది చావే పరిష్కారం అనుకుంటున్నారు. ఈరోజు రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ మనిషి నీకు సహాయం చెయ్యలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నాకు దిక్కు లేదు ప్రభువు అంటే నీ ఎదుట ప్రభువు నిలిచి నేను నీకు దారి చూపిస్తాను పద. హల్లెలూయా. దైవజనుడు శాలేమన్నా పుట్టడప్పుల్లో ఉండి అప్పులకి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఎన్నో గుడులు తిరిగి, ఎన్నో గోపురాలు తిరిగి, ఎన్నో మొక్కుబళ్ళు చేసుకొని తిరిగి 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 విసికి వేసారిపోయి కుటుంబం అంతా కూర్చొని అనుకున్నారు, చావు తప్ప మరో దారి లేదు, నీచం కంటే మరణం మేలు, చస్తే పోతుంది అని కుటుంబం అంతా కలిసి విషం తీసుకొని విషం తాగి విషం తిని చచ్చిపోదాం అనుకున్నారు. మరి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అంత చీకటే, అంత శూన్యమే, బయటపడే మార్గం కనబడలేదు. కానీ యేసు ఒక్కసారి ప్రత్యక్షమైన తర్వాత ఇక దేనికి భయపడాల్సిన పరిస్థితి లేకుండా, చావు తప్ప మరొక దిక్కు లేదు అనుకున్న ఆ కుటుంబాన్ని ఒక చక్కని దారి చూపించి ఈరోజు ప్రపంచానికి ఒక దీవెనకరమైన పాత్రగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా నా పని అయిపోయింది, అన్ని దారులు మోసుకుపోయాయి, నా చాప్టర్ క్లోజ్ అని మీరు అనుకోమాకండి. ఎందుకంటే నీ ఎదుట నిలిచిన వాడు సామాన్యుడు కాదు. చీకటిని వెలుగుగా చేస్తాడు, ఓటమిని గెలుపుగా చేస్తాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెయ్యగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు ఈరోజు. అంత అయిపోయింది, ఇంక దారి లేదు అని నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందని చెప్పు. కారు చీకటిలో కూడా కాంతి రేఖలాగా నీకు దారి చూపించే గొప్ప దేవుడు ఆయన. ఈ మాట రాసి పెట్టుకోండి మీరు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతులలోనైనా, ఎలాంటి చీకట్లో మీరున్నా, ఒక్కొక్కసారి కొంతమంది అంటుంటారు చూడండి, కన్ను పొడుచుకున్న కనబడని పరిస్థితులు. అంటే అంత చీకటి, ఏదైనా కంటికి తగిలినా కూడా కనబడని అంత చీకటి ఉంటుంది కొంతమంది జీవితాల్లో. ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మీకు చెప్పేది ఏంటంటే, దారుంది. మీ పరిస్థితులు, మీ స్థితిగతులు మారడానికి ఓ దారుంది. అన్నీ చక్కబడతాయి, అన్నీ కుదుర్చుకుంటాయి. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఆ దారి ఏంటో నేను చెప్పనా? మీరే చెప్పండి ఇంత విన్న తర్వాత. ఏంటి ఆ దారి పేరేంటి? నజరేయుడైన యేసు. ఏం చెబుతావా చెప్పు? రోగమా? ఆయన దగ్గర మందు ఉంది. అప్పుల? శ్రీమంతుడు. చిత్రంగా కలలాగా మార్చేస్తాడు జీవితాన్ని. ఏంటి చెప్పు? ఏంటి నీ సమస్య ఏంటి? కుటుంబంలో మారని వ్యక్తులు ఉన్నారా? ఓ కరడు గట్టిపోయిన వ్యక్తుల్ని మార్చి కుటుంబాలలో పండుగ వాతావరణాన్ని నింపిన దేవుడు ఆయన. వ్యాపారంలో నష్టం వచ్చింది, అది చేసినా ఇది చేసినా, ఎటు వెళ్తున్నా ఏ ప్రయోజనం? అంత అయిపోయిందా? ఇక్కడ ఒకడున్నాడు, 10 దారులు క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ చేసి పెట్టుంటాడు నీకోసం. హల్లెలూయా. ఏదో ఒక డోరు అక్కడ రెడీ చేసి పెట్టుంటాడు. మనం ఆయనని నమ్మి ఆశ్రయించి వెళ్ళిపోవటమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొర్దెకై అన్నాడు ఒక దమ్మున్న మాట. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తులు ఎలాంటి స్థలంలోనైనా ఈ మాట అనాలి. అలా అనగలిగిన వాళ్ళే భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. నువ్వు తప్ప నాకు మరో దిక్కు లేదయ్యా అయ్యా అని ఏ మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరం. ఎందుకంటే మనకి ఉన్నవాడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అది ఎలాంటి జటిలమైన పరిస్థితి అయినా కానీ సోదరా, ఎప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా పని అయిపోయింది అని మాత్రం అనుకోమాకండి.
ఎందుకు? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? అన్నిటినీ చెయ్యగలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? పరలోకానికి వెళ్ళడానికి యేసే దారి. భూమి మీద మనిషి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి ఓ చక్కని పరిష్కారం కూడా నా యేసేనండి. ఆయన దగ్గర పరిష్కారం లేని సమస్య అంటూ ఏది లేదు. ఇంకొక మాట గుర్తొచ్చింది. నీ జీవితంలో ఇప్పుడున్న ప్రతి పరిస్థితికి ఆయన దగ్గర ఒక పరిష్కారం ఉంది. అలాంటి పరిష్కారమే లేని జీవితం కనుక నీదైతే నిన్ను అసలు పుట్టించేవాడే కాదు. మళ్ళా చెబుతా, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం నా దేవుడి దగ్గర ఉంది. ఒకవేళ అలా పరిష్కారం లేని జీవితంగా నీది ఉంటే నిన్ను పుట్టించేవాడే కాదు. నిన్ను చేశాడంటే, నిన్ను పుట్టించాడంటే, నిన్ను డీల్ చేయగలిగిన సత్తా ఆయన దగ్గర ఉంది.